ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈ క్రమంలో చిరంజీవి లండన్ టూర్ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం కాస్త చిరు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రియమైన అభిమానులారా, యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని తాకింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తనను నేను అస్సలు ఒప్పుకోను. దీన్ని ఖండిస్తున్నా. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించండి. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోను. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, స్వలాభార్జనకు దూరంగా ఉంచుదామంటూ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్నారు. త్రిష హీరోయిన్. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. జూన్ లేదా జూలైలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదన్న ఉద్దేశంతో చిత్ర బృందం అన్ని పకడ్బందీగా సిద్ధమయ్యాకే విడుదల తేదీ ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్ రావుపూడి దర్శకత్వంలోనూ చిరు నటించనున్నారు. ఇప్పటికే కథ ఓకే కాగా పూర్తి స్క్రిప్ట్ ను అనిల్ సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా దీన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మూవీ తర్వాత వెంటనే శ్రీకాంత్ ఓదెలతో ఓ మాస్ యాక్షన్ మూవీని చిరంజీవి చేయనున్నారు.